మహాకవి గురజాడ పేరిట సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు సాహితీవేత్త తెలకపల్లి రవి. గురజాడ జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని అన్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహాన్ని ఆయన సందర్శించారు. కందుకూరి వీరేశలింగం గృహంలాగే గురజాడ గృహాన్ని కూడా పరిరక్షించి సాహిత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. గురజాడ వారసులకు ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. గురజాడ నివాసాన్ని మరింత సమగ్రంగా, పకడ్బందీగా, ఆకర్షణీయంగా, విషయ పుష్టితో తీర్చిదిద్దాలి. ఒక వీరేశలింగం గారిది కొంతవరకు వీరేశలింగం దగ్గర ఉన్నంత కూడా ఇక్కడ లేదు. నిజంగా చెప్పాలంటే భవిష్యత్ దృష్ట్యా చూస్తే దీనికి కూడా అంతకంటే చాలా ఎక్కువగా చేయాలి. సో ఒకటి, ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న దాన్ని మరింత సమగ్రంగా చేయాలి. రెండవది, ఈ విషయంతో సంబంధం లేకపోయినా దీన్ని తీసుకున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులకు, వారసులకు ఇచ్చిన వాగ్దానాలు అవి నెరవేర్చాలి. మూడవది, ఉత్తరాంధ్ర ఈ నేపథ్యము, ఇక్కడ అనేక మంది మహామహులు ఒక నూతన సాంస్కృతిక పునాదులు బీజాలు వేసిన కేంద్రంగా ఇక్కడ గురజాడ సాంస్కృతిక విశ్వవిద్యాలయం పెట్టి వీటన్నిటినీ ప్రజా సంస్కృతిని, పునర్వికాసాన్ని పెంచాలి. గిడుగులాగే గురజాడ జయంతిని, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా విద్యాలయాలకు కూడా తీసుకుపోయి మరింతగా జరిపి ఆయన భావాలను కూడా పుస్తకాలు